హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మూడో రకం షేప్ బెల్ట్ అనమాట. ఫస్ట్ మందం పీచు, తర్వాత బ్లౌజ్ కలర్ పీసు, తర్వాత మెయిన్ మనం కట్ చేసుకున్న షేప్ బెల్ట్ అయితే ఇలా వేసుకొని ఇలా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. అంటే ఇది లోడింగ్ పద్ధతి అనమాట. లోపల ఖర్చు అనేది కనిపించకుండా లోడింగ్ వేసే పద్ధతి అనమాట. మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ షార్ట్ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇలా అయితే పై కుట్టు అనేది ఒకటి వేసుకోవాలి. అంటే మందం పీచు అనేది కదలకుండా వేసుకున్న తర్వాత అంటే షేప్ అనేది విడదీయాలన్నమాట. విడదీసిన తర్వాత మధ్యలో అయితే మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ మీరు కూడా అలానే చేయాలి. అలా చేసిన తర్వాత మధ్యలోకి అంటే షేప్కి మధ్యలోకి ఇలా మెయిన్ పైన డాట్స్ వేసుకున్న దాన్ని మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసి మనం ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల క్లాత్ అనేది పడకుండా ఇలా స్టిచ్ వేయాలన్నమాట. లోపల క్లాత్ ఏమాత్రం పడినా సరే తిరగలనేది రాదనమాట. ఇలా అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం చూసుకుంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. పై కుట్టు కూడా వేసినట్టయితే ఇంకా చాలా బాగుంటుంది, నిల్చొని ఉంటుందన్నమాట. షేప్ అనేది చూసారు కదా, ఏమాత్రం ఖర్చులు అనేది కనిపించకుండా ఉంది కదా. ఇదే ప్రాసెస్ మెయిన్ లైనింగ్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే మీకు చూపించడం కోసం ప్లెయిన్ బ్లౌజ్ మీద అయితే చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.